అంటే డాక్టర్ రజిత గారు అంటే ఎస్. ఇటు సైడ్ ఎందుకు రావడం జరిగింది? గుడ్ క్వశ్చన్, వండర్ఫుల్ క్వశ్చన్. హ్మ్. దిస్ ఈజ్ వాట్ ఐ లవ్ టు ఆన్సర్. యాక్చువల్గా నేను మెడికల్ కాలేజ్లో అనాటమీ ప్రొఫెసర్నండి. హ్మ్. 16-17 ఇయర్స్ నుంచి వర్క్ చేశాను. నా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే నా ప్రొఫెషన్లో గ్రోత్ లేదు. ఒక 13-14 ఇయర్స్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గానే ఉన్నాను. ఓకే. ప్రమోషన్ ఇవ్వలేదు, వేకెన్సీ బౌండ్ ప్రమోషన్స్ అన్నారు. హ్మ్. సో నాకేంటంటే ఒకలాంటి డిప్రెషన్, అనవసరంగా నేను ఈ అనాటమీ చదివాను, ఇంకేదైనా చదువున్నా బాగుండు, ఇంకెక్కడైనా సెటిల్ అయి ఉంటే బాగుండు అనేసి నాకు నేను ఎక్కువగా నెగిటివ్గా తిట్టుకునేదాన్ని. హ్మ్. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ ఇన్ టు ఫుల్ డిప్రెషన్ అనమాట, టోటల్ ఆఫ్ నెగిటివ్ మైండ్ సెట్. హ్మ్. ముఖ్యంగా కోవిడ్ సిచ్యువేషన్స్, బిఫోర్ కోవిడ్ ఆ టైంలో. సో నేను ఒకసారి ఇలాగే ఒక యాడ్ చూశాను. టోనీ రాబిన్స్, మీరు వినే ఉంటారు, అవును. వరల్డ్ ఫేమస్ కోచ్. హ్మ్. ఆయనది ఒక 5 days ప్రోగ్రామ్ ఉంది. ఇట్ వాజ్ సమ్వేర్ డ్యూరింగ్ క్రిస్మస్ బిఫోర్ అనుకుంటా. సో అది ఆఫర్ ప్రైస్లో $160 ఏమో ఉండింది. హ్మ్. సో నేను ఆ ప్రోగ్రామ్కి సరే చూద్దామని రిజిస్టర్ చేసుకున్నాను, చేంజ్ యువర్ లైఫ్ ఇన్ 5 days అని. సో ఆ 5 days ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నాకు శత్రువు బయట ప్రపంచం కాదు, నేనే. నా జీవితాన్ని పాడు చేసుకోవడానికి కారణం నేనే. నేను వర్క్ చేస్తున్న కాలేజ్ కాదు, మా హెచ్ఓడి కాదు, ఆ కాలేజ్లో ఉన్న స్టాఫ్ కాదు. నేనే నా నెగిటివ్ ఆలోచనలతోటి నా లైఫ్ని పాడు చేసుకుంటున్న విషయాన్ని నేను ఫస్ట్ గ్రహించాను. హ్మ్. తర్వాత దీని మీద ఇంకా ఇంట్రెస్ట్ పైన ఐ స్టార్టెడ్ డూయింగ్ మోర్ రీసెర్చ్. అంటే దీని రిలేటెడ్ బుక్స్ చదవడం, కోర్సెస్ అటెండ్ అవ్వడం, ఇలా చేస్తూ చేస్తూ నా సబ్కాన్షియస్ హీలింగ్ ఆటోమేటిక్గా జరిగిపోయింది. అనాటమీలో ఐ స్టార్టెడ్ సీయింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఫస్ట్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనాటమీ సబ్జెక్ట్లోనే. ఓకే. అప్పుడు కోవిడ్ బిఫోర్ టైం. అండ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 30,000 స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ అయ్యారు అనాటమీ ఛానల్కి.